తెలంగాణలో మద్యం సీసాల మీద అతికించే లేబుల్ కాంట్రాక్టును ఆబ్కారీ శాఖ 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం ప్రభుత్వ సంస్థలను కాదని ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్న ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. తెలంగాణలో మద్యం సీసాల మీద అతికించే లేబుల్ కాంట్రాక్ట్ ని ఆబ్కారీ శాఖ 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి పనితీరులో లోపాలున్నా, ప్రస్తుత అవసరాలకు తగినట్లు సాఫ్ట్వేర్ లో మార్పులు చేయకపోయినా, నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా ఆయన గురించి పట్టించుకునేవారే లేరు. 2010లో ఎక్సైజ్ శాఖలో అడుగుపెట్టిన ఆయన 15 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నారని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. సాధారణంగా టీజీ ఆన్లైన్, ఎన్ఐసి వంటి సంస్థలు ఆన్లైన్, సాఫ్ట్వేర్ వంటి అంశాల్లో ప్రభుత్వ అవసరాల కోసం పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంస్థలు కాబట్టి భద్రతా పరంగా కూడా అవి అనుమానాలకు తావులేని విధంగా సేవలందించే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖలో లేబుల్స్ కాంట్రాక్ట్ ని కూడా ఈ సంస్థలకు అప్పగించేందుకు అవకాశం ఉంది. టీజీ ఆన్లైన్ ఈ తరహా సేవల్ని ఇప్పటికే అందిస్తోంది. ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం ప్రభుత్వ సంస్థల్ని కాదని ప్రైవేటు వ్యక్తుల మీదే ఆధారపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మద్యం సీసాలకు లేబుళ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ 2010లో బీఓటీ ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖలోకి వచ్చారు. తనే సాఫ్ట్వేర్ అందించడంతో పాటు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేసి వాటిని ప్రభుత్వానికి 3 ఏళ్లలో అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ ఒప్పందాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. 2022లో టెండర్కు వెళ్లాలనుకున్నా దాన్ని ఆపేసి సదరు వ్యక్తినే కొనసాగించారు. మరోవైపు ఒప్పందం ప్రకారం ఎక్సైజ్ శాఖలో ఉండే ఉద్యోగులకు హీల్ లేబుల్ సాంకేతికత, నిర్వహణపై ఆ కాంట్రాక్టర్ శిక్షణ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. నిర్వహణాపరమైన లోపాలున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణలో ఏటా సగటున 4 కోట్ల కేసుల లిక్కర్, 5 కోట్ల కేసుల బీర్లు విక్రయిస్తారు. ఒక కేసులో 24 సీసాల చొప్పున సుమారు 96 కోట్ల సీసాలకు స్టిక్కర్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణలో బీర్ సీసాలకు లేబుల్ వేయడం లేదు. ఈ ఏడాది నుంచి వేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. అది అమలైతే 5 కోట్ల కేసుల బీర్లు, ఒక్క కేసుకు 12 సీసాల చొప్పున సుమారు 60 కోట్ల సీసాలకు లేబుల్ వేయాల్సి ఉంటుంది. ప్రతి లేబుల్కు ప్రభుత్వం 30 పైసలు చెల్లిస్తుంది. అందులో పన్నులు పోను ప్రతి లేబుల్ మీద కాంట్రాక్టర్కు 22 పైసలు మిగులుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ లేబుళ్ల అందజేతపై అధికారులు టెండర్లు పిలిచారు. గత నెల 30వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సేవలు అందించే ఏజెన్సీలు 15 లోపే ఉన్నాయి. అయితే ఈ ఏజెన్సీలు ప్రతిపాదనలు పంపినా ఏదో ఒక సాగుతో వాటిని పక్కన పెట్టి పాత కాంట్రాక్టర్కే మళ్లీ కట్టబెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.